నమస్తే. ఇవాల్టి జీవన్ రేఖలో సంతానలేమి టెస్ట్ ట్యూబ్ బేబీపై ఉన్న అపోహల గురించి వివరించడానికి ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ లక్ష్మి స్టూడియోలో ఉన్నారు. మీరు మాతో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి. హలో డాక్టర్ లక్ష్మి గారు. హలో. ఈ ఇన్ఫెర్టిలిటీకి మెయిన్ రీజన్స్ ఏంటి? ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ అంటే బోత్ ఇద్దరిలోనూ ఉంటాయండి. హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ భార్యాభర్తలు ఇద్దరిలో లోపాల వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారేమో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందనుకోండి, దానివల్ల పిల్లలు పుట్టకపోవచ్చు. అలానే ఆడవాళ్ళలో ట్యూబ్స్లో ప్రాబ్లం ఉన్నా, ఎగ్ రిలీజ్లో ప్రాబ్లం ఉన్నా, లేదా ఇంకేదన్నా చిన్న చిన్న హార్మోన్స్ థైరాయిడ్ ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పిల్లలు పుట్టడానికి అడ్డంకులుగా ఉంటాయండి. ఆడవాళ్ళకు చూసుకుంటే జనరల్గా ఎక్కువగా పీసీఓడి ప్రాబ్లమ్స్ అంటూ ఉంటారు. ఈ పీసీఓడి అంటే ఏంటండి? పీసీఓడి అంటే షార్ట్ ఫామ్ అండి, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని ఆర్ డిసీజ్ అని. ఇది రకరకాలుగా ఆడవాళ్ళల్లో బయటికి వ్యక్తం అవుతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, కొంతమందికి అవాంఛిత రోమాలు అంటే కూడని చోట్ల లైక్ మగవాళ్ళల్లో ఎలా ఉంటుందో అలాగా గడ్డం మీద కానివ్వండి, లేకపోతే ఇట్లా పక్కన సైడ్ బర్న్స్ అంటాం అక్కడ కానివ్వండి, లేకపోతే థైస్ మీద పొట్ట మీద బ్యాక్ సైడ్ ఎక్కడైతే ఆడవాళ్ళకి మామూలుగా ఉండవో అలాంటి చోట్ల జుట్టు ఉంటూ ఉంటుంది. అలానే ఒక్కొక్కసారి పిల్లలు పుట్టడానికి ఇబ్బందులు అవుతాయి, ఎందుకంటే ఎగ్ రిలీజ్ అవ్వదు ఇలాంటి వాళ్ళల్లో. అలానే కొంతమందికి ఏంటంటే వెయిట్ పెరగటము, లేకపోతే డయాబెటీస్ షుగర్ రావటము ఎర్లీగా. కొంతమందికి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి 20 సంవత్సరాలకి 25 సంవత్సరాలకే షుగర్ వస్తూ ఉంటుందన్నమాట. వీళ్ళకి బీపీ పెరగటం కూడా ఎక్కువగా తొందరగా వస్తుంది ఎర్లీగా. ఇంకొకటి చాలా కామన్గా వచ్చేది కాకపోతే అవగాహన లేనిది ఏంటంటే, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండి పీరియడ్స్ రెగ్యులర్గా రాపోతుంటే వాళ్ళకి ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే గర్భసంచి యొక్క క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా చాలా ఎర్లీగా డెవలప్ అవుతుంది. సో ఏంటంటే మెయిన్గా అడ్వైస్ చేసేది, పీరియడ్స్ కనుక 4 నెలల దాకా రాపోతే డెఫినెట్గా గైనకాలజిస్ట్ని కలిసి పీరియడ్ వచ్చేటట్టు ట్యాబ్లెట్లు తీసుకోవాలి. ఓకే. ఇంకోటి చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం థైరాయిడ్. ఇన్ఫర్టిలిటీకి థైరాయిడ్కి రిలేషన్ ఉంటుందా? చాలా మంచి క్వశ్చన్ అండి. డెఫినెట్గా ఉంటుంది. థైరాయిడ్ అనేది మన బాడీ ఎలా వర్క్ చేస్తుందని ప్రతి ఒక్క దాని మీద ఎఫెక్ట్ చూపెడుతుంది. పల్స్ రేట్ నుంచి, హార్ట్ బీట్ నుంచి, మనం డైజెషన్, లేకపోతే మామూలుగా మనం ఎవ్రీ యాక్టివిటీ మీద ఎఫెక్ట్ చూపెడుతూ ఉంటుంది అనమాట. అలానే ఎగ్ రిలీజ్ మీద కూడా ఎఫెక్ట్ చూపెడుతుంది. సో థైరాయిడ్ ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనాను ప్రాబ్లమే. ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఆడవాళ్ళల్లోనే చూస్తూ ఉంటాము. ఎక్కువ ఉంటేనేమో తగ్గించడానికి ట్యాబ్లెట్లు వాడతాము. అదే తక్కువ ఉంటే కనుక థైరాయిడ్ తక్కువగా ఉత్పత్తి అవుతుంటే బయట నుంచి సప్లై చేస్తాం అన్నమాట. ఇది చాలా కామన్గా కనపడుతూ ఉంటుంది, తక్కువగా ఉత్పత్తి అవటం. అది ట్యాబ్లెట్ ఇవ్వటం వల్ల కరెక్ట్ అవుతుంది. అది కరెక్ట్ అయ్యాక ఒక్కొక్కసారి ఏమీ ట్రీట్మెంట్ లేకుండానే పిల్లలు పుడతారనమాట. సో బేసిక్గా ఎవరైనా ఆడవాళ్ళు వస్తే కనుక థైరాయిడ్ అనే టెస్ట్ కూడా చేస్తూ ఉంటాం అన్నమాట, ఈ ప్రాబ్లం బయటపడుతుందేమో చూడటానికి. వన్స్ థైరాయిడ్ ప్రాబ్లం అటాక్ అవుతే లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిందేనా అండి కంట్రోల్లో ఉంచుకోవడానికి? థైరాయిడ్ ఎందువల్ల వచ్చేది అనే దాన్ని బట్టి ఉంటుందండి. ఒక్కొక్కసారి ఏంటంటే జస్ట్ ఏదో థైరాయిడ్ గ్రంథికి ఇన్ఫెక్షన్ వచ్చి థైరాయిడ్ పెరగటం కానీ తగ్గటం కానీ జరుగుతుంది. అలాంటప్పుడు లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉండదు. కానీ యూజువల్గా జనరల్గా 90% లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది. ఇంకోటి, ఒబేసిటీకి ఇన్ఫెర్టిలిటీకి కూడా సంబంధం ఉంటుందా? యా, డెఫినెట్లీ అండి. ఇదివరకు కాలంలో ఏంటంటే ఇంత అవగాహన లేక ఉండేది. ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళు ఇన్ఫర్టిలిటీకి లోనవుతారనేది అవగాహన ఉండేది కాదు. రీసెర్చ్లో కూడా మనం అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. కానీ ఇప్పుడిప్పుడు వచ్చే సైంటిఫిక్ పేపర్స్లో ఎవిడెన్స్లో ఏంటంటే ఆడవాళ్ళు ఎక్కువగా వెయిట్ ఉన్నా, మగవాళ్ళు ఇన్ఫ్యాక్ట్ మగవాళ్ళు ఎక్కువ వెయిట్ ఉన్నా కూడా సంతానలేమి కలుగుతుందని సైంటిఫిక్ పేపర్స్ చెప్తున్నాయి. సో ఏదైనా కానివ్వండి, వాళ్ళు వెయిట్ తగ్గి అప్పుడు ప్రయత్నం చేస్తే వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఒక కాల్ రిసీవ్ చేసుకుందామండి. మీతో మాట్లాడడానికి బాపట్ల నుండి సత్యవతి వెయిట్ చేస్తున్నారు. సత్యవతి గారు మాట్లాడండి. సత్యవతి గారు, హలో హలో సత్యవతి గారు వినిపిస్తోందా? మాట్లాడండి, డాక్టర్ లక్ష్మి ఉన్నారు. ప్రాబ్లం చెప్పేసి. నాకు వినిపిస్తుందండి, ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారికి.
కొంచెం నా ఏజ్ 38 అండి. ఓకే. చెప్పండి సత్యవతి గారు. కొంచెం లావుగా ఉంటానండి. ఏజ్ 38, కొంచెం లావుగా ఉంటారు. 38 అండి. ఓకే. అవునండి. ప్రాబ్లం ఏంటండి? నడు అది కొంచెం లావున్నానని మీకు థైరాయిడ్ ముందేమో టెస్ట్ చేయించుకుని అంటున్నారండి. థైరాయిడ్ ముందేమో టెస్ట్ చేయించుకోండి. మీకు పిల్లలు పుట్టడంలో ప్రాబ్లం ఏమైనా ఉందండి? ఏంటండి? మీకు పిల్లలు లేకపోవటం అలాంటిది ఏమైనా ఉందా? లేదండి, పిల్లలు ఉన్నారు. ఓకే, మీకు మెయిన్ ప్రాబ్లం వెయిట్ పెరిగారు, థైరాయిడ్ ఏమైనా ప్రాబ్లం ఏమో అని మీ డౌట్, అంతేనా? అవును మేడం. ఓకే. బేసిక్గా అండి వెయిట్ అనేది చాలా రకాల కారణాల వల్ల పెరుగుతారు, కానీ కామన్గా పెరిగేది మనం ఎక్సర్సైజ్ ఎక్కువ లేకపోవటం, అంటే పని ఎక్కువ చేయకపోవటము, లేకపోతే ఫుడ్ ఎక్కువ తింటాం, మనకు అవసరానికి మించి తినటం వల్ల వెయిట్ పెరుగుతూ ఉంటాము. సో మీరు ఈ వెయిట్ తగ్గటానికి ముందు కృషి చేయండి. అట్లానే థైరాయిడ్ చేయించుకోవడంలో తప్పేం లేదు, చాలా బ్లడ్ టెస్ట్ చేసేస్తే తెలిసిపోతుంది, కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు, కాబట్టి మీరు చేయించుకోవచ్చు, దానివల్ల మీకు ఇబ్బంది ఏమి ఉండదు. ఇన్ఫెర్టిలిటీని ఎలా నిర్ధారిస్తారండి అసలు? ఇందాక చెప్పినట్టు చాలా కారణాలు ఉంటాయి కదండి, ఈ కారణాలన్నింటినీ ఏమన్నా లోపాలు ఉన్నాయా లేదా అనేది టెస్ట్ చేస్తాము. ఆడవాళ్ళల్లో ఫస్ట్ చేసేది ఏంటంటే స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్ అని విని ఉంటారు కదా, అది చేస్తాం అనమాట. దీంట్లో ఏంటంటే గర్భసంచిలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో తెలుస్తుంది, అలానే అండాశయం ఎలా పనిచేస్తుంది అనేది తెలుస్తుంది. దాని తర్వాత ట్యూబ్స్ అని వస్తాయి, గర్భసంచి నుంచి 2 నాళాలు బయటకు వస్తాయి, ఏవైతే ఎగ్స్ని స్పర్మ్ని కలుపుతాయో ఆ నాళాలను కూడా టెస్ట్ చేస్తాము. ఇది మెయిన్గా ఒక ఎక్స్రే టెస్ట్ ద్వారా కానివ్వండి, హెచ్ఎస్జి అనే టెస్ట్ ఉంటుంది, హిస్ట్రోసాల్పింగోగ్రామ్, ఆ టెస్ట్ ద్వారా కానివ్వండి, లేకపోతే లాప్రోస్కోపీ అని వినుంటారు కదా, ఆ లాప్రోస్కోపీ ద్వారా కానీ చేస్తూ ఉంటాం అన్నమాట. అలానే మగవాళ్ళకేమో సెమెన్ అనాలిసిస్ అనేది చేస్తాం. దీనివల్ల ఏంటంటే సెమెన్ కౌంట్లో ఏమైనా లోపం ఉందా, లేకపోతే ఆ కదలికలో ఏమైనా లోపం ఉందా అనేది తెలుస్తుంది. ఈ 3 బేసిక్ టెస్ట్ అండి. ఇంకొకటి ఏంటంటే ఎగ్ రిలీజ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది ఫాలిక్యులర్ ట్రాకింగ్ స్కాన్ అని చేస్తాము, దానివల్ల ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. సో ఈ బేసిక్ టెస్ట్ చేశాక అసలు ఏంటి లోపం అనేది తెలుస్తుంది, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలవుతుంది అన్నమాట. కాల్ రిసీవ్ చేసుకుందామండి. సుబ్బలక్ష్మి ద్వారపూడి నుండి మీతో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారు. సుబ్బలక్ష్మి గారు మాట్లాడండి. అదేనండి, డేట్ వచ్చి 15వ తారీఖు వచ్చిందండి, ఆగస్టు 15. ఓకే. ఆగస్టు 15 వచ్చానంటే ఇంకా బ్లడ్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నదండి. ఓకేనండి, ఇది మొదటిసారి ఇలా అవుతుందా మీకు? ఏంటండి? మొదటిసారి ఈ ప్రాబ్లమా? మొదటిసారేనండి, ఒక 4 రోజులు మానేసిందండి డేట్ వచ్చినప్పుడు. ఓకే. ఫస్ట్ ఏంటంటేనమ్మా, అర్థం ఉన్నదండి. ఓకే, డాక్టర్ గారు ఆన్సర్ ఇస్తున్నారు, వినండి అమ్మా. ఫస్ట్ మీరు ఇలా ఎందుకు అవుతుంది అనేది ప్రెగ్నెన్సీ, ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ ఉండి అది పోతే కూడా ఒక్కొక్కసారి ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో ఆ టెస్ట్ చేయించుకోండి. అలానే ఏమైనా ఇన్ఫెక్షన్ అలాంటిది ఉన్నా కూడా ఇలా అవుతుంది. మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కనుక సంప్రదించినట్లయితే మీకు హెల్ప్ చేయగలరమ్మా. ఇంతకుముందు లక్ష్మి గారు అంటే అది టెస్ట్ల గురించి చెప్పారు. కొందరికి అన్ని టెస్ట్లు నార్మల్గానే, రిపోర్ట్స్ నార్మల్గానే వచ్చినా పిల్లలు కలగరు, దానికి ఎలా చేస్తారండి మీరు? దీన్ని సైంటిఫిక్ టర్మ్స్లో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటామండి. సో ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది, ట్యూబ్స్ అన్నీ నార్మల్గా ఉంటాయి, స్పర్మ్ కౌంట్ పర్ఫెక్ట్లీ నార్మల్ ఉంటుంది, స్టిల్ ఇంకా పిల్లలు పుట్టరు. అంటే 1 year 2 years న్యాచురల్గా ట్రై చేసినా కూడా పిల్లలు పుట్టకపోతే వీళ్ళకి రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఫస్ట్ ఎగ్ రిలీజ్కి ట్యాబ్లెట్స్ ఇచ్చి ట్రై చేస్తారు, అది ఒక 3-4 months ట్రై చేయొచ్చు, లేకపోతే అప్ టు 6 months ట్రై చేయొచ్చు. అది కనుక ఫలితం ఇవ్వకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే IUI, ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అనమాట. హస్బెండ్ ఒక స్పర్మ్ తీసుకొని కాన్సన్ట్రేట్ చేసి వైఫ్ ఎగ్ రిలీజ్ టైంలో యూట్రస్లోకి ఎక్కిస్తాం అనమాట. దీనివల్ల కొంతమందికి ఉపయోగం ఉండొచ్చు. ఇది కూడా ఒక 3 cycles వరకు ట్రై చేయొచ్చు. ఆ తర్వాత కూడా ఇంకా ఫలితం కనపడకపోతే మాత్రం టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్కి వెళ్తే వాళ్ళకి చక్కటి ఫలితం వస్తుందన్నమాట. ఒక 100 మందికి కనుక ఇలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ట్రీట్ చేస్తే ఒక 30-40% మందికి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి, తరచూ అబార్షన్స్ అవ్వడానికి రీజన్స్ ఏంటండి? ఇది చాలా కష్టమైన క్వశ్చన్ అండి. చాలామందికి ఇప్పటి వరకు చాలామంది రీసెర్చ్ చేస్తూ ఉన్నారు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది. కొన్ని కారణాలు అయితే తెలుసుకోగలిగారు, కానీ ఇంకా కొన్ని కారణాలు మనకి ఇంకా అవగాహన రాలేదు.
తెలుసుకున్న వాటిల్లో ఒక్కొక్కటి ఏంటంటే మదర్లో కానీ ఫాదర్లో కానీ ఏమైనా క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్ అంటే జన్యుపర లోపాలు ఉన్నప్పుడు కానివ్వండి, లేదా ఆడవాళ్ళల్లో యుట్రస్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే ఆడవాళ్ళల్లో ఏజ్ చిన్నదైనా కూడా అండాశయం పనిచేయటం అంత బాగా పనిచేయదు. లైక్ వాళ్ళకి ఏజ్ 25 సంవత్సరాలు అనుకోండి, 40 సంవత్సరాలు వాళ్ళకు ఉండాల్సినట్టు ఉంటాయి అండాశయాల్లో అండాలు. సో అలాంటప్పుడు కూడా ఎక్కువగా మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా ఆడవాళ్ళ ఏజ్ ఎక్కువ ఉన్న లైక్ అబౌవ్ 35 ఇయర్స్ కానివ్వండి, 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా మిస్క్యారేజ్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి స్పర్మ్ కౌంట్లో లోపాల వల్ల కూడా మిస్క్యారేజెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి కొన్ని కారణాలండి. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, మనకి ఇంకా తెలియదు అనమాట. మోస్ట్లీ 60 to 80% మనకి ఎందుకు అవుతుంది అనేది మనకు అర్థం కాకుండానే అవుతూ ఉంటుంది. ఇంకోటి గర్భాశయ సమస్యలు అంటే ఎలా ఉంటాయండి? ఇది బేసిక్గా 2-3 రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే పాలిప్లు కానివ్వండి. పాలిప్ అంటే చిన్న గ్రోత్ అనమాట. లోపల ఎండోమెట్రియం ఉండని ఉంటుంది, ఒక లేయరు సెల్స్లో ఉంటుంది. దాంట్లోంచి ఏమైనా ఓవర్ గ్రోత్ వస్తే కనుక దాన్ని పాలిప్ అంటాం. అది లైక్ ఫారెన్ బాడీ లాగా ఉండి మనకి ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డుకుంటుంది. అలానే ఒక్కొక్కసారి ఫైబ్రాయిడ్స్ అని ఉంటాయి, గర్భసంచిలో ఏర్పడతాయి. మజిల్ లేయర్ అంటాం. ఇందాకేమో సెల్స్ ఉంటాయని చెప్పా కదా, ఇది మజిల్ లేయర్ నుంచి వస్తుంది. ఇది కూడా ఒకవేళ ఆ ఎండోమెట్రియల్ క్యావిటీలో కనుక ఉన్నట్లయితే అగైన్ మళ్ళీ ఫారెన్ బాడీ లాగా ఉండి మళ్ళీ ప్రెగ్నెన్సీని అడ్డుకుంటుంది అనమాట. అలానే ఒక్కొక్కసారి ఇంతకుముందు ఏమని అబార్షన్స్ అలా చేయించుకున్నప్పుడు కనుక ఎక్కువగా క్లీన్ చేసేసినట్లయితే లోపల ఆ పొర పోయి, ఎండోమెట్రియం పొర పోయి అతుక్కుపోతుంది, లోపల ఎడ్హెషన్స్ ఫామ్ అవుతాయి. అలాంటప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాదు. ఇన్ఫెర్టిలిటీకి ఎలాంటి ట్రీట్మెంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి? కారణం ఏంటి అన్న దాని మీద ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుందండి. ఒక్కొక్కసారి ఏమో ఎగ్ రిలీజ్ అవ్వలేదనుకోండి, అలాంటప్పుడు మనం సింపుల్ ట్యాబ్లెట్స్ ఇచ్చేస్తే ఎగ్ డెవలప్ అవుతుంది, రిలీజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ట్యూబ్స్ కనుక ప్రాబ్లం అయితే కనుక టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంటే ఫైనల్ స్టెప్ అనమాట. ఇంకా ఎగ్ రిలీజ్ ట్యాబ్లెట్స్ కానివ్వండి, ఐయుఐ కానివ్వండి పనిచేయవు. స్పర్మ్ కౌంట్లో ప్రాబ్లం ఉన్నా అలానే ఐవీఎఫ్ ట్రీట్మెంట్కే వెళ్తే మంచి సక్సెస్ రేట్ ఉంటుంది. ఇంకా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి ఇందాక చెప్పినట్టు రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. అసలు చాలామంది తెలియకపోవచ్చు, ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఏంటి, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది? టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ అంటే బేసిక్గా ఏంటంటే మనం అండాన్ని, వీర్య కణాలని రెండింటిని టెస్ట్ ట్యూబ్లో కలుపుతాము. అందుకని టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ అని పేరు వచ్చిందండి. బేసిక్గా ఏంటంటే ప్రతి ఆడవాళ్ళల్లో పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుంటే ఒక ఎగ్ విడుదలవుతుంది. ఆ ఒక్క ఎగ్గుతో కనుక టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ చేస్తే సక్సెస్ సరిగ్గా ఉండదని హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తాం. ఒక 12 days 15 days రోజు హార్మోన్ ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఎక్కువ ఎగ్స్ డెవలప్ అవుతాయి. ఆ ఎక్కువ ఎగ్స్ని ఎప్పుడైతే పరిపక్వత చెందుతాయో అప్పుడు వాటిని బయటికి తీసి వాళ్ళ హస్బెండ్ ఒక స్పర్మ్ని తీసుకొని టెస్ట్ ట్యూబ్లో కలిపి మళ్ళీ 2వ రోజు కానివ్వండి, 3వ రోజు కానివ్వండి, లేదా 5వ రోజు కానివ్వండి ఆ పిండాన్ని మళ్ళీ గర్భసంచిలో పెట్టేస్తాం. దాన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్. ఎంతవరకు సక్సెస్ ఉంటుందండి? ఈ సక్సెస్ అనేది బేసిక్గా వరల్డ్ వైడ్ ఏమంటారంటే 30 to 40% అని అంటారండి. అది ప్రతి ఇండివిజువల్ సెంటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కొంతమంది తక్కువ ఉండొచ్చు. బేసిక్గా ఏంటంటే ట్రీట్ చేసే డాక్టరు ఇచ్చే స్టిమ్యులేషన్ ట్రీట్మెంట్ బట్టి, ప్లస్ వాళ్ళ ల్యాబ్లో ఉన్న కండిషన్స్ని బట్టి, వాళ్ళ ఎంబ్రియాలజిస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ని బట్టి ఇది సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. దీంతోపాటు పేషెంట్ ఒక ఏజు, పేషెంట్ అంటే మెయిన్గా వైఫ్ ఒక ఏజు, వాళ్ళకి ఎందువల్ల పిల్లలు కలగట్లేదు, ఈ అన్నిటి మీద కూడా ఆధారపడి ఉంటుంది అన్నమాట. చాలా అపోహలు కూడా ఉన్నాయండి దీని మీద, టెస్ట్ ట్యూబ్ బేబీ గురించి. దాని గురించి ఏమంటారు? అపోహలు అంటే బేసిక్గా నేను ఎవరికి చెప్పినా ఇదిగో టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ముందు వాళ్ళు భయపడేది ఏంటంటే వేరే వాళ్ళది ఏదో యూస్ చేస్తారు, అది టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ అంటే అని. కానీ 90% వరకు హస్బెండ్ అండ్ వైఫ్ స్పర్మ్, హస్బెండ్ స్పర్మ్, వైఫ్ ఎగ్స్నే యూస్ చేస్తామండి. బేసిక్గా సెంటరు క్రెడిబిలిటీని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసే ఏ సెంటర్ అయినా కూడా వాళ్ళ ప్రాబ్లం ఏంటో ముందు చెప్తారు, దానికి ఎలాంటి సొల్యూషను అనేది కూడా డిస్క్రైబ్ చేస్తారు.
సపోజ్ ఎగ్ నెంబర్స్ తక్కువ ఉండి వాళ్ళకి టెస్ట్ వాళ్ళ ఓన్ ఎగ్స్ని యూజ్ చేయలేకపోతే డెఫినెట్గా వాళ్ళు ముందే పేషెంట్కి చెప్తారండి, మీ ఎగ్స్ పనికిరావు, వేరే వాళ్ళ యూజ్ చేయాలి అని. సో అలాంటి భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళు కనుక కరెక్ట్ సెంటర్ని అప్రోచ్ అయ్యి ప్రాపర్ వేలో వెళ్తే కనుక. ఈ టెస్ట్ బేబీ ట్రీట్మెంట్ గురించి మరింత డిస్కస్ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV1.